హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా సరదాగా ఉంటుంది. వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన రొటీన్ లైఫ్లోకి సెట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టేస్తుందండి. అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను ఐ థింక్ 5 or 6 ట్రిప్పులు వాషింగ్ మిషన్ వేసాను. బట్టలు నిండా బోల్డ్ అంత ఇసుక తడిగా అలాగా అస్సలు బాగాలేవన్నమాట. ఆ బట్టలన్నీ ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసాను, తర్వాత వాటన్నిటిని ఎండబెట్టాను. తర్వాత అవన్నీ ఎండిన తర్వాత ఐరన్కి ఇవ్వాల్సినవి ఐరన్కి ఇచ్చాను, తర్వాత ఫోల్డ్ చేయాల్సినవి ఫోల్డ్ చేస్తున్నాను, ఇంకా మరి వాషింగ్ మిషన్ వేస్తున్నాను. ఈ పనుల్లోనే నేను చాలా బిజీగా ఉన్నాను. నిన్నటి వరకు నేను బ్యాంకాక్ వ్లాగ్స్ అప్లోడ్ చేశాను, థాయిలాండ్ వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. మీ అందరికి ఎలా అనిపించింది? అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ వస్తాయి. అండ్ దీంతో పాటుగా ఇంకొక వ్లాగ్ ఉందండి. ఆ వ్లాగ్ కొన్ని డేస్ ఆగి నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. దానికి కొంచెం ఎడిట్ చేయాల్సింది ఎక్కువ ఉందన్నమాట. సో నేను ఇంకొక బ్యాంకాక్ వ్లాగ్ పెద్దది రాబోతుంది కొన్ని డేస్ తర్వాత. ఈలోపు ఈ రొటీన్ వ్లాగ్స్ని ఎంజాయ్ చేయండి. అండ్ మీలో చాలా మంది కుషాల్ని చూపించండి. కుషాల్ని చూపించకుండా చాలా డేస్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి కుషాల్ని చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. నిన్న రాత్రి 1 గంటకి రీచ్ అయ్యామన్నమాట. మాడబెట్టాలు వాళ్ళ బాబు ఇక్కడే ఉండడంతో 1 గంట నుంచి ఐ థింక్ 4 వరకు వాళ్ళతో మాట్లాడుకుంటూనే టైం పాస్ చేస్తాము. అండ్ ఈరోజు కుషాల్ వచ్చేసాడు. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి వాడిని ఒకసారి హగ్ చేసుకున్న వరకు నా ప్రాణంలో లేదండి. లిటరల్లీ పిల్లల్ని వదిలి మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండలేరు. ఎక్కడున్నా మనం ఎంజాయ్ని ఫుల్గా చేయలేము. మనసులో ఒక పార్ట్ అన్నది బాధపడుతూనే ఉంటుంది. లైక్ సూపర్ గ్రేట్ అండి. పిల్లల్ని హాస్టల్లో వదిలి వాళ్ళ భవిష్యత్తు కోసం వదిలే వాళ్ళకి అండ్ జాబుల కోసం దూరం ట్రావెల్ చేసే మామ్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. నేను వారం రోజులే అస్సలు తట్టుకోలేకపోయాను. అప్పటికి హరీష నాకన్నా 100% బాగా చూసుకుంటుంది. మా మమ్మీ చాలా కేరింగ్గా చూసుకుంటుంది పిల్లల్ని. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. అండ్ వాళ్ళు ప్రతి అరగంటకి 30 గంటకి నాకు ఫొటోస్ పంపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎంత భయం. మన పిల్లలు మన హ్యాండ్లోని మన కళ్ళ ముందు ఉంటే లైక్ వరల్డ్లో అంతకన్నా మంచిది ఇంకేం లేదనిపించింది అనమాట. తర్వాత ఈ 7 రోజులు నా హెయిర్ నా స్కిన్ ఎంత దారుణంగా డ్యామేజ్ అయిపోయిందంటే, రోజంతా బీచ్లోని 4 hours 5 hours బీచ్లో ఆ సాల్ట్ వాటర్లో ఉండడం, తర్వాత రూమ్స్కి వచ్చిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేసడం. నా హెయిర్ ఫుల్గా డ్రై అయిపోయింది. ఎంత డ్రై అయిపోయిందంటే నాకు ఇంటికి వచ్చేసరికి భయం వేసింది. ఈ హెయిర్ అసలు ఉంటుందా, పూర్తిగా గుండె అయిపోతానా అన్నంత భయం వేసింది. ఇది ఆనియన్ హెయిర్ మాస్క్ ఉందండి. ఈ మంత్ ఇది నాకు పంపించారనమాట. మీలో చాలా మందికి తెలుసు, ఆల్రెడీ నేను మమాఎర్త్వి బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. చాలా బాగుంటాయి అనమాట మమాఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి. ఆనియన్ హెయిర్ మాస్క్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ట్రస్టెడ్ ప్రోడక్ట్. చాలా మంది లైక్ తెలుగులో అయితే ఐ థింక్ హెవెన్లీ హోమ్ మేడ్ కూడా చేశారు మమాఎర్త్ ఆనియన్ హెయిర్ మాస్క్. తప్పకుండా ట్రై చేయాలని అండ్ చాలా బాగుందని చెప్పారు. ఇది నేను చూసిన వెంటనే సూపర్ హ్యాపీ అయిపోయాను. వచ్చిన వెంటనే అప్లై చేశాను అండ్ చాలా అంటే చాలా బాగుందండి. డ్రైనెస్ మొత్తం తగ్గిపోయింది. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దీని గురించి చెప్తాను. ఇది మమాఎర్త్ ఆనియన్ హెయిర్ మాస్క్ విత్ ఆనియన్ ఆయిల్ అండ్ బాంబూ వెనిగర్ ఉందన్నమాట ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. ఇందులో పారాబెన్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, హైపోఅలర్జిక్ బయో యాక్టివ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి MRP 599 ఉందండి. కానీ మనది 20% ఆఫ్ ఉందన్నమాట. స్క్రీన్ మీద నాకు కూపన్ కోడ్ ఇస్తాను. మీరు అది చెక్ చేశారంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది. మమాఎర్త్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి అంటే జస్ట్ మన హెయిర్ని ప్యాక్ డ్రై చేయాలి. ఈ హెయిర్ మాస్క్లు ఇవి డర్టీ హెయిర్లో అస్సలు యూజ్ చేయకూడదండి. మన హెయిర్ క్లీన్గా ఉన్నప్పుడు లేదా ఒకసారి స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే నా వెట్ హెయిర్లోని ఈ మాస్క్ని అప్లై చేయాలి. 10 to 15 minutes ఉంచేయాలి. తర్వాత ఏదైనా మైల్డ్ సల్ఫర్ ఫ్రీ షాంపూతోని మనం స్నానం చేయాలన్నమాట. నాకు ఫస్ట్ టైంలోనే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లైక్ ఇది నిన్న అయితే కొబ్బరి పీచ్ అంటుండండి, అలా అయిపోయింది నా జుట్టు దారుణంగా. నాకు చాలా భయం కూడా వేసింది, ఏమైపోద్దిరా బాబు. నా స్కిన్ అయితే ఒక 10 shades డార్క్ అయిపోయింది. ఈ స్కిన్ చూడండి. ఇది మళ్ళీ నేను నార్మల్ కలర్లోకి రావడానికి, నార్మల్ నా స్కిన్ టెక్స్చర్లోకి రావడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకు తెలీదు. ఇక్కడంతా చిన్న కాయలు, పిగ్మెంటేషన్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అండ్ అందరికీ ఇది సూటబుల్ అవుతుందండి. మెన్కి, ఉమెన్కి, డ్రై, డ్యామేజ్డ్, కలర్డ్, కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్ వీళ్ళందరూ చేయొచ్చు. ఆల్ హెయిర్ టైప్స్కి, స్పెషల్లీ కర్లీ హెయిర్ వాళ్ళకి
కర్లీ హెయిర్ వాళ్ళు చాలా ప్రోడక్ట్స్కి సూట్ అవ్వదు అనుకుంటారు, బట్ ఇది స్పెషల్లీ కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా అంట. అండ్ ఇది 599 రూపీస్ ఎంఆర్పి, అంత కాస్ట్లీ అనుకోవద్దు. అది ఇంత పెద్ద టబ్ అనమాట, లైక్ బోల్డ్ రోజులు వస్తుంది. తర్వాత మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఒక చాలా 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 థిక్ క్రీమ్ అండి. ఇది చూసారా, చాలా అంటే చాలా థిక్ క్రీమ్. సో కొంచెమే చాలా రోజులు వస్తుంది. నేను ఎలా అప్లై చేస్తానో ఇక్కడ చిన్న డెమో ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడండి. అండ్ దీని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీ అందరికీ తెలుసు మమాఎర్త్ ఈజ్ ఏ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఇది ఎంత ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తుందో దానికన్నా ఎక్కువ ప్లాస్టిక్ని ఇది రీసైకిల్ చేస్తుంది అనమాట. సో ఈ రోజుల్లో ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడానికి అందరూ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. లైక్ మమాఎర్త్ ఆనియన్ మాస్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ మాస్క్ అండి. సో మస్ట్ ట్రై. నా వరకు అయితే డబల్ థమ్స్ అప్. 2 to 3 times యూజ్ చేస్తేనే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందంట. కానీ నిన్న నేను కోంబ్ చేసినప్పుడు ఎంత హెయిర్ లూజ్ అయిందో ఈ రోజు నాది అంత లూజ్ అవ్వలేదు. ఐ థింక్ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నా. అండ్ ఇది మమాఎర్త్ గురించి చిన్న తర్వాత రెండు సూట్ కేసులు బట్టలన్నీ నేను ఒక 6 ట్రిపుల్ వాషింగ్ మిషన్ వేసాను. అవన్నీ ఎండబెట్టాను, తీసుకొచ్చాను. తర్వాత ఆ బట్టలన్నీ సగం ఐరన్కి ఇచ్చాను, సగం ఏమో మడతేసి కబోర్డ్లో అన్నిట్లో పెట్టాను. ఫస్ట్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం అండ్ దివాళీ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఏమైనా షాపింగ్ ఏమైనా చేశారా, ఈ దివాళీకి స్పెషల్ ఏమైనా చేస్తున్నారా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే కుషాల్ రూమ్లో పడుకుని ఉన్నాడు, సాహిల్ కూడా పడుకుని ఉన్నాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా కొంచెంసేపు పడుకుంటాను. ఇల్లంతా క్లీన్ చేసాము, అన్నీ చేసాము. సో పనులు అనమాట. సరేనా, మరి కొంచెంసేపు ఆగి మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్. ఈరోజు మార్నింగ్ హరీష, కుషాల్, అన్వి వచ్చేసారు కదా. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకున్నాం. మీరు తన వ్లాగ్లో ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ మమ్మీ నా కోసం బోల్డ్ అండ్ సామాన్లు పంపించింది, మా అందరివి ఫేవరెట్. మమ్మీ ఎప్పుడు కూడా మాకు ఫోన్ చేసి కనుక్కుంటుంది అనమాట, ఏమేమి లేవు, ఏమేమి పంపించాలి అని. సో నా బ్యాగ్ అనేది నాకు వచ్చేసింది అనమాట. ఫస్ట్ సాహిల్ కోసం. సాహిల్కి తాండ్రా అంటే చాలా చాలా ఇష్టం. ఈ మ్యాంగో తాండ్రా కదా, మనకి చాలా ఇష్టం ఉంటుంది. అండ్ హైదరాబాద్లో నాకు అంత వైజాగ్ టేస్ట్ వాళ్ళ దొరకలేదు. సో మమ్మీ ఎప్పుడు వచ్చినా సాహిల్ కోసం అని చెప్పి బోల్డ్ అంత తాండ్ర పంపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తుంది హాఫ్ అండి. మిగతా హాఫ్ నేను ఇంకో డబ్బాల్లో పెట్టి కిచెన్లో ఉంచాను. ఇవి నేను డైనింగ్ టేబుల్లో ఉంచుతాను అనమాట. సో ఎవరికి కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఈజీగా తినొచ్చు. ఈ తాండ్ర మా ఆడబడుచు అందరు ఉన్నారు కదా ఇప్పుడు ఇంట్లోని, అందరు చాలా చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. మా మమ్మీ నాకు తాండ్ర పంపించింది. తర్వాత మా మమ్మీ ఇంట్లోనే పసుపు ఆడిస్తుందండి. ఎప్పుడు పసుపు కొమ్ములు కొనేసి మిల్లుకి తీసుకెళ్ళి, మిల్లుకి కూడా పసుపు ఆడే మిషన్ వేరేగా ఉంటుంది కదా, ఆ మిషన్లోనే జాగ్రత్తగా ఆడిస్తుంది అనమాట. లైక్ ఆ పసుపు ఆడే మిల్లులోని ఇంతకుముందు కారం ఆడించకుండా, బియ్యం పిండి లాంటివి ఆడించకుండా అలా మంచిగా ఉండే దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు అయితే ఒక 2 kgs బియ్యం ఇచ్చి ఫస్ట్ ఆ మిల్లులో బియ్యం ఆడించి తర్వాత పసుపు ఆడించేది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా మసాలా లాంటివి ఆడించుంటే ఈ పసుపులో కొంచెం మసాలా దూరిపోతే మనం ఒంటికి రాసుకున్నప్పుడు, కళ్ళకి రాసుకున్నప్పుడు మండుతుంది. వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ కూతుర్లు అందరూ ఎప్పుడైనా పసుపు రాసుకుంటే వాళ్ళకి మండుతుంది అని థింకింగ్ అనమాట. ఇప్పుడు మమ్మీ ప్రతి సంవత్సరం మాకు పసుపు ఇస్తుంది. ఇవి ఏంటంటారు మరి, టీ పొడి మేము మా ఇంటి నుంచే తెచ్చుకుంటాము. తర్వాత అప్పడాలు, వడియాలు, చిన్నొడియాలు, మినపొడియాలు, ఓరుగులు, ఆల్మోస్ట్ ఏవేవి మేము చేసుకోలేమో అవన్నీ మా మమ్మీ చేస్తుంది అనమాట. నేను హరీష వీడియోలోనే కామెంట్ చేస్తాను, పసుపు కొమ్ములు ఆడించిన పసుపుకి మార్కెట్లో ప్యాకెట్స్ పసుపుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది చాలా కొంచెం చిటికెడ వేస్తే కూడా కర్రీస్కి మంచి కలర్ వస్తుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. తర్వాత నాకు చాలా చాలా ఇష్టం జంతికలు. అందుకే మా మమ్మీ జంతికలు అన్నీ చేసి పంపించింది అనమాట, బోల్డ్ అండ్ జంతికలు. ఇంకా ఈసారి కుషాల్, అన్వి అందరూ ఉండడం వల్ల కొంచెం పంపించింది. లేదంటే మా మమ్మీ పంపించినవి హరాంగా మేము ఒక 4 రోజులు తినగలం అని నన్ను పంపిస్తుంది ఎప్పుడు. అండ్ ఈ జంతికలు నాకు చాలా ఇష్టం. ఈ జంతికలు అన్నిటినీ చిన్న ముక్కలుగా చేసి, అంటే గుండలాగా చేసి వాటిల్లో పెరిగేసుకొని తింటే సూపర్ యమ్మీ. సంతోష్కి గట్టి పకోడీ ఇవన్నీ ఇష్టం, అవన్నీ కూడా మా మమ్మీ పంపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఒరుగులు కూడా పంపిస్తుంది. మీలో చాలామంది అడిగారండి ఒరుగులు అంటే ఏంటి అనేసి. ఒరుగులు అంటే డ్రై మ్యాంగో అండి. మ్యాంగోని సగంకి కట్ చేసి వాటిని ఉప్పులో ఊరబెడతారనమాట 2-3 రోజులు. తర్వాత వాటిని ఎండలో పెట్టి ఫుల్గా ఎండేలా చేస్తారు. ఇవేంటి అంటే మాకు మార్కెట్లో దొరుకుతాయి.
ఒరిస్సా సైడ్లో బాగా దొరుకుతాయి, మరి ఇక్కడ దొరుకుతాయో లేదో నాకు తెలీదు. ఇవి పప్పు చేసుకోవచ్చు, పులుసుల్లోని వీటన్నిటిలోని వేసుకోవచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. సాల్టీగా ఉంటాయి. ఒకసారి వాష్ చేసి మనం కర్రీస్లో అన్నిట్లో వేసుకోవచ్చు. ఇవి మేము బరంపురం వెళ్ళినప్పుడు అంటే మేము బోల్డ్ అని తెచ్చుకుంటాము. తర్వాత నన్ను ఇంకెవరో కూడా అడిగారు, అప్పడాలు వడియాలు అన్నీ వైజాగ్ నుంచి తెచ్చుకుంటామని చెప్పారు కదా, మీ మమ్మీయే చేస్తారా అనేసి. ఇంతకుముందు అంటే మా పెళ్ళైన కొత్తలో మా మమ్మీ చాలా వరకు చేసేదండి. అప్పడాలు మేము ఎప్పుడు చేయలేదు, నాకు గుర్తుండి మేము చేయలేదు. మేము సగ్గుబియ్యం వడియాలు, నెయ్యిల వడియాలు మేము అందరం కలిసి చేసుకునే వాళ్ళం. మా డాబా మీద కూర్చుని మార్నింగ్ లెగిసి ఒక పెద్ద కవర్ వేసుకుని దాంట్లో మేము అందరూ చేసేవాళ్ళం అనమాట. తర్వాత మా డాడీ వచ్చి వాటి కోసం కాకులు అన్నీ పట్టుకెళ్ళిపోకుండా కూడా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాకంత టైం ఉండట్లేదు, ఓపిక అంతకన్నా ఉండట్లేదు, కాబట్టి మేము ఆర్డర్ ఇచ్చేస్తున్నాము. చాలా వరకు వాళ్ళకి స్పెషల్గా ఆర్డర్ చేస్తాం అనమాట. లైక్ ఇలా చేయాలి, ఈ టేస్ట్లో రావాలి, ఎంత థిక్గా ఉండాలి అని మమ్మీ వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ వాళ్ళు అలాగే చేసి ఇచ్చేస్తారు. మేము చేసుకున్నప్పుడు ఎంత టేస్టీగా ఉండేయో ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటున్నాయి. వాళ్ళందరికీ చేసి ఇస్తారా లేదా అన్నది నాకు తెలియదండి. సో అది అన్నమాట ఒడియాల విషయం. తర్వాత వచ్చేసి కుషాల్ రాగి మాల్ట్ మా మమ్మీ అక్కడ బాగా అలవాటు చేసింది. వాడికి రోజు కుషాల్కి రాగి మాల్ట్ అన్ని తినిపించేదంట. వాడి ఇక్కడికి వచ్చిన వెంటనే రాగి మాల్ట్ తింటామమ్మ అన్నాడు. సో నేను ఫస్ట్ రాగి మాల్ట్ చేస్తున్నాను. చాలామంది అడిగారు రాగి మాల్ట్ ఎలా చేస్తారు అనేసి. ఏం లేదండి, రాగి మాల్ట్ చేయడంతో సూపర్ ఈజీ. ఫస్ట్ నేను ఒక ప్యాన్లోని రాగి మాల్ట్ వేస్తాను, రాగి పౌడర్ వేస్తాను, తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేస్తాను. ఆ లమ్స్ అన్నీ కరిగే వరకు బాగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేస్తాను అనమాట. తర్వాత రాగి పౌడర్ ఏంటంటే తొందరగా లమ్స్ కట్టేస్తుంది, అందుకే మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిగా ఒక 3 to 4 minutesలోనే అది కొంచెం గట్టిగా అయిపోతుంది. సో అయిపోయినట్టే. దాన్ని తీసి కొంచెం పక్కన పెట్టేస్తా. చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లోని కొద్దిగా పెరుగు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని కుషాల్కి తినిపిస్తాం. పల్చగా కావాలి, తాగేటట్టు ఉండాలి అంటే అందులోని పెరుగు బదులుగా మజ్జిగ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ మజ్జిగ యాడ్ చేసుకుని తాగితే చాలా మంచిది. ఇది హెల్త్కి చాలా మంచిది. మెయిన్లీ సమ్మర్ సీజన్లో ఇంకా మంచిది. చాలామంది వింటర్ సీజన్స్లో, రైనీ సీజన్స్లో ఇదంత మంచిది కాదంటారు. బట్ బాడీకి డిఫరెన్స్ ఉంటుందండి. సో అది అన్నమాట. సో కుషాల్ది బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కుషాల్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎంత రెస్పాన్సిబుల్ బాబులా బిహేవ్ చేస్తున్నారు తెలుసా. ఎంతైనా అమ్మమ్మల దగ్గర పెరిగితే కొంచెం డిఫరెంట్గా పెరుగుతారు. మనం చాలా ప్యాంపర్ చేసేస్తాం, వాళ్ళు ఒక డిఫరెంట్గా ప్యాంపర్ చేస్తారు మనలా కాకుండా. నాకు చాలా బాగా అనిపించింది. మమ్మ పప్పు తింటా, రాగి మాల్ట్ తింటా, అమ్మమ్మ చెప్పింది నీకు డ్రెస్ చేయమని, అమ్మమ్మ చెప్పింది నీకు ఇది చేయమని, అలాగన్నీ చెప్తున్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత ఇదిగో రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. అందులో నేను పెరుగు కూడా కలిపేశాను, ఉప్పు కూడా కలిపేశాను. కుషాల్కి కొంచెం థిక్గా ఉంటే వాడికి తినిపించడం ఈజీ అవుతుందండి, సెర్లాక్ లాగా. సో వాడు తినేస్తాడనమాట. వాడు తినేసిన తర్వాత మా ఆడబడుచు నేను కలిసి మాట్లాడుకుంటూ ఈ బట్టలన్నీ నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఐరన్కి ఇవ్వాల్సినవి ఐరన్కి ఇస్తున్నాను. లైక్ బోల్డ్ అంత పని, నెవర్ ఎండింగ్ పని అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్లోనే చాలామంది రీసేలర్స్ ఉంటారండి. వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రెఫర్ అండ్ ఎర్న్. దీంట్లోని మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చు అండి. మీ రెఫరల్ కోడ్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు కమిషన్ అనేది వస్తుంది. నా రెఫరల్ కోడ్
డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు యూస్ చేయండి. మీ రిఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్డే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.